అయితే నీవు పుట్టినప్పుడు భూమి లేదు, ఆకాశము లేదు, ఏమి లేదు. ఏది మొత్తం కలిగే మూల్యం మన మూల్యం ఎవరం. భూమి కంటే 6 నెలలు ముందు పుట్టినవాడు ఈయన జామవతుడు. అయితే హే మహాత్మా, నీవు పుట్టినప్పుడు ఏమి లేదా? కలిగము లేదు, ఏది లేదు. ఏం చేసినప్పుడు నీ భవిష్యత్ భూమి ఆకాశంలో అప్పుడు మాత్రం వాస్తవానికి ఏమది భూమి లేదంట, ఆకాశము లేదంట. ఈయన భూమి కంటే 6 నెలలు ముందు పుట్టిందంట జామవతుడు. ఎంతమంది చెప్పుకున్నాము
మంచిగా ఉండదు. అయితే ఈ యొక్క మనము మాత్రము ఈ యొక్క కళ్ళపోచమ్మ ఆట జాతర సందర్భంగా ఆడినాము. కావున పిల్లలు మళ్ళొకసారి ఆడాలని కోరారు. సరే ఆడిపిస్తాను చెప్పిన. అయితే ఇందులో మనము అప్పుడు పొషమల పండుగ ఆడినాం కాబట్టి మళ్ళా ఆడడం మొదలైంది. కావున మరి యొక్క మన గ్రామ సర్పంచ్ చాలా మానయ్య గారు వారి యొక్క నామం కూడా మన తలారి దుర్గయ్య గారిని మరి మన లింగాపురు గ్రామ మాజీ సర్పంచ్ కోట్ల మల్లేశం గారు మరి యొక్క వార్డు మెంబర్లు గ్రామ చిన్న పెద్దల సహకారంతో ఆడుతున్నాము. అందరూ కూడా మంచి మిత్రుడు మన ఆటల పాత్రదారుడు అయ్యా, మన ఆటల పాత్రదారుడు మంచి మిత్రుడు మననే 4 కింద అకస్మాత్తుగా మరణించినారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆయన పేరు మీద మనం కొద్దిసేపు మౌనం పడుతుందేవు. దేవుడే మంచి వ్యక్తుండే మన సుంచు మల్లేశం గారు మన ఆటలు కూడా ఆయన ఆటలు ఆడిపిస్తే దేశాలు కట్టిండు. ఆయన ఆత్మకు శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ రాంజనేయ స్వామివారికి జై అనండి శ్రీ నల్లపోచమ్మ మాతాకు జై తల్లికి. ఈ ప్రకారముగా అక్కడ ఆ జాంబవంతుడు భూమి లేదు, ఆకాశము లేదు, ఆయన మహిమ చేత పుట్టించిండు. అప్పుడు సప్త సముద్రాలు అయినాయంట. మళ్ళా ఆయన మహిమ చేత ఒక్క స్త్రీని పుట్టించిందంట. ఎందుకంటే కలియుగం లోపల స్త్రీ ఉంటే మంచి అంతా పుట్టిందా పుట్టిన చూడు ఇప్పుడు. అరే ఆకాశం ఇప్పుడే చెక్క శక శక మొత్తం చెల్లు మనుషులు అంత మంది అయితే మీరు రాగానే ఓ మనం రావుదిగా బాగా రావద్దు రమ్మంటే వస్తుంది. వస్తున్నా వాళ్ళు కూడా వస్తున్నారు తింటారు. ఇప్పుడు నా మహిమ చేత ఇప్పుడు నా మైమశోత ఒక శక్తిని పుట్టిస్తున్నాను నేను. అబ్బా శబాష్. శక్తి అంటే ఆదిశక్తి. అన్ని వస్తాయి నీకు, అన్ని వస్తాయి. మంత్రాలు అన్ని వస్తాయి. ఓం శివ్ మేమే కాదు మన లింగాపూర్ గ్రామస్తులు, మన ఆటలు చూసిన వారు, ఇతర గ్రామస్తులు కూడా మన ఆట చూసిన వారు కూడా అందరూ కూడా కరుణాకటాక్షం వల్ల మంచిగా ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి. చెప్పాలి. ఇప్పుడు పుట్టిన వైపు రాకండి ఇప్పుడు ఇక మనం కూర్చుంటే ఇక మాతాకు ఆదిశక్తి నేను
అమ్మా ఎవరు తల్లి నువ్వు? నా పేరు ఆదిశక్తి అందరు. అబ్బో ఆదిశక్తి మా నీకు వేల భగవంతుడు. అమ్మా ఇప్పుడు ఎక్కడ బయలుదేరా మరి? ఇక్కడనే ఈ భూమి మీద తిరుగుతున్నా. ఎక్కడ చూసినా ఎక్కడ చూసిన బట్ట బాయలు ఉంది, ఎక్కడ చూసిన సముద్రంలో ఉన్నాయి కానీ ఎవరు కనబడతలేదు. ఎందుకంటే మగ పురుషులు లేకపోయా జామోదరు ఏం చేసిండు ఒక ఆయుశక్తిని పుట్టించాడు. ఈమెకు మాత్రం కావాలిగా చూడు. అందుకే బయలు బయలు గాబర్ 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 తిరుగుతుంది. భూమి మీద మనమైతే ఊర్లోకి వెళ్ళి ఉంటుంది కథం మాం తిరుగుతూ వస్తుంది అవునమ్మా అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చాడు ఆడుకుని ఇక్కడ ఇగో ఇక్కడ అయితే నీవు మాత్రము జలాసముద్రం నుండి జన్మించినావు. ఇవి మాత్రము ఎవరు ఆ జాంబవతిని ఉంటున్నట్టు ఆ కలియుగం లేకున్నప్పుడు నీ పేరు మాత్రము ఆయుశక్తి అందరు లోక మాత్రములు అనకునే అంటారు అనకుంటే బాగా టైం పాస్. అయితే నీకు మాత్రము గాబర్ గాబర్ ఉన్నది. ఎవరో సేవక ఎందుకు ఉన్నది? ఒక్కదాని ఉన్నారు ఆయన కొబ్బరి సోపతి లేరు కదా. ఉన్నాయా? నువ్వేం చేస్తారు ఊరికి? ఉంటే చిత్తులున్నా ఎంత దెబ్బ రాలేదు